నమస్తే. మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఒక 2-3 విషయాలు చర్చలో ఉన్నాయి. ఈ 2-3 విషయాలపైన ఎవరి కోణంలో వారు అనాలిసిస్ ఉంటుంది, చేస్తున్నారు, మనం వింటూ ఉన్నాం కూడా. పత్రికల్లో వ్యాసాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య జరిగినది బనకచెర్ల అంశం ఒకటైతే, బీసీ రిజర్వేషన్లు ఒకటి, రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలక స్థానాల్లో ఉన్నవారు, అది జిహెచ్ఎంసీనా హెచ్ఎండిఏ పరిధిలో ఎవరున్నారు, ఏమిటి, ఎక్కడ పావులు కదుపుతున్నారని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున బయట జరుగుతున్నది. వీటికి సంబంధించిన విషయాలే మాట్లాడదాం. మన దగ్గర వీటిపైన మాట్లాడేందుకు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చం. సార్, ఈ మధ్య నిన్న మననే కట్టబడని కాళేశ్వరపై బనకచెర్ల అని ఇంజనీరింగ్ నిపుణులు బహుశా వారు ఒక ఆర్టికల్ కూడా రాయడం, బయట కూడా చర్చ జరుగుతున్నది. దీనిపైన ఈ ఆర్గ్యుమెంట్తో మీరు అంగీకరిస్తారా? మీ విశ్లేషణ ఏమిటి? అంటే బనకచెర్ల విషయంలో నేను వ్యతిరేకిస్తాను, కానీ కాళేశ్వరంతో దాన్ని కంపేర్ చేయడాన్ని నేను సమర్థించాను. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక ప్రాణధార, జీవధార. వాళ్ళకి అర్థమైనా కాకుండా వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాం, బెనిఫిట్ కాస్ట్ రేషియో, అది ప్రభుత్వం చెప్పిన లెక్కలు తప్పు పట్టిన దాన్ని వీటి మీద వాళ్ళకి అభిప్రాయం లేదు. అంటే ప్రభుత్వంతో వాళ్ళు ఏకీభవించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఓ ఛానల్లో అన్నాడు ఏంటంటే ఈ 50,000 1,00,000 ఎకరానికి ఖర్చు పెట్టే కంటే రైతు అకౌంట్లో 25,000 వేసినా పంట అంతకంటే ఎక్కువ పండదు అని అన్నాడు. తర్వాత ఈ ఆర్టికల్ రాసిన భిక్షం గారు కూడా కాస్ట్ ఎక్కువ అవుతున్నది కాబట్టి దాన్ని ఇది ఒక బరువు, ఇది బర్డెన్, వైట్ ఎలిఫెంట్ అన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే అసలు ఆయన మెడిగడ కూలిందే మంచిగా అయింది, కూలకపోతే ప్రతి సంవత్సరం ఓవర్ బర్డెన్ అయ్యేది దీని మీద అని అన్నారు. అంటే వీళ్ళది అంటే పాక్షిక దృష్టికోణం అనేది నేను అంటా, దాన్ని అర్థం చేసుకోలేదు. అంటే నీళ్ళతోని ఎన్ని లాభాలు ఉంటాయి, అసలు కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి కూడా చెప్తా నేను. ఇది ప్రపంచంలో ఒక భారతదేశంలో తప్ప ఎక్కడ కూడా లేదు. మ్యాండేటరీ అంటే 1:1 రూపాయి పెడితే రూపాయి రావాలి, అట్లయితేనే ప్రాజెక్టులకు పర్మిషన్ ఇస్తాం. రూపాయి పెడితే రూపాయిన్నర రావాలి, కానీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో కనీసం రూపాయి పెడితే రూపాయి రావాలి. ఇది ఎవరు ఫ్రేమ్ చేశారు? సెకండ్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్. ఫస్ట్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ను రాయల్ కమిషన్ అన్నారు. అది 1901 వాళ్ళు అపాయింట్ చేశారు. అది 1903లో రిపోర్ట్ ఇచ్చింది. అందులో కూడా రాయలే వాళ్ళు 1:1 ఉండాలి ప్రాజెక్టులు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కరువు ప్రాంతాలలో ప్రాజెక్టులు కట్టాలి, నీళ్లు సముద్రంలో పాలవుతున్నాయి అని 1903లో వాళ్ళు అన్ని ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారు. ఒక్కొక్క రాష్ట్రం గురించి రాశారు, కానీ ఈ కండిషన్ పెట్టలే వాళ్ళు. ఈ 72లో రెండవ కమిషన్ను అపాయింట్ చేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి. దేశవ్యాప్తంగా ఇరిగేషన్ పరిస్థితి ఎట్లుందనేది చెప్తూ ఏ ప్రాజెక్టు కట్టినా కూడా 1:1 మ్యాండేటరీ అనేది వాళ్ళు చెప్పారు. దాన్ని సిడబ్ల్యూసి వాళ్ళు శిరోధార్యంగా తీసుకున్నారు. అదొక థర్డ్ క్లాస్ ప్రిన్సిపల్. అది అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మ్యాండేటరీగా పెట్టుకోలేదు. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, తెలంగాణ లాంటి ప్రత్యేక పరిస్థితులు. ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టిన అన్ని ప్రాజెక్టుల కింద 50% ఆయకట్టు కూడా నీళ్ళు వస్తలేవు. గ్యాప్ ఆయకట్టు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్టు డిజైన్ చేశారు, ఒక కాలువ కింద 5 లక్షల ఎకరాలు పండాలని చెప్పి డిసైడ్ చేశారు. 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? కట్టిన ప్రాజెక్టులే కదా అవి. మరి నీ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏమైంది? నిజంగానే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తేనే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో నీకు మ్యాచ్ అవుతుంది. కట్టేటప్పుడేమో కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లెక్కలు చూపెట్టారు, కట్టిన తర్వాత నీళ్ళు వస్తలేవు. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో పోయినట్టే కదా. రెండవది, వాటికి మళ్ళీ ఆధునీకరణ పేరుతోని, మళ్ళీ రకరకాల అంటే దాన్ని రిపేర్ల పేరుతోని మళ్ళీ అడ్డగోలుగా కోట్ల రూపాయలు దానికి ఇస్తారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడ కనబడుతున్నది? తర్వాత ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో అప్లై కాకపోయినా కూడా, ఈక్వల్గా రాకపోయినా కూడా అడ్డగోలుగా బెనిఫిట్లు చూపెట్టి కాస్ట్ బెనిఫిట్ రేషియో మ్యాచ్ అయిందని చెప్పి పైరవీలు చేసి బీజేపీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వీళ్ళు అడ్డగోలుగా అనుమతులు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే నదుల అనుసంధానం అంటే కేవలం పెద్ద నదులే కాదు, ఒక రాష్ట్రంలో ఉన్న 2 నదుల మధ్య కూడా అనుసంధానం జరుగుతుంది.
ఇప్పుడు మహారాష్ట్రలో నల్గంగా వేన్గంగా అని 2 నదులు ఉన్నాయి. వేన్గంగ ఏమో గోదావరికి ఉపనది, నల్గంగ ఏమో పైన ఉంటుంది అటు. అయితే ఈ రెండింటి మధ్య 400 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి కాలువలు తవ్వి ఈ నీళ్ళన్నిటిని అటు తీసుకుపోతాను. దానికి అనుమతి వస్తుంది. అక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో 6.60 కూడా లేదు, అంటే 1% కంటే చాలా తక్కువ ఉంది. దాని నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుంది? అది దాదాపు నిర్వహణ ఖర్చు చాలా ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరంతో మనం పోల్చుకున్నప్పుడు కాళేశ్వరం అసలు బెనిఫిట్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే కేవలం వరి పంట లేదా టూరిజం లేదా ఫిషరీస్ ఇంతవరకే అనుకుంటున్నారు. అసలు ఒక నీరు ఒక ప్రాంతంలో నీరు వచ్చిందంటే ఆ నీటితో ఎన్ని రకాలు వస్తాయో నేను చెప్తా, వినండి మీరు. వాళ్ళకు కూడా కనువిప్పు కావాలి. మీరు మంచి ప్రశ్న అడిగిళ్ళు. ఇప్పుడు నీటితో పంటలు పండుతాయి. ఈ ఒక్క యాంగిల్లోనే కాసేపు మాట్లాడుకుందాం. పంటలు పండినప్పుడు ఆ పంటలు వరి పంటే అనుకుందాం, వడ్లు ఎందుకు అమ్మాలి? లేదా పట్టించి బియ్యమే ఎందుకు అమ్మాలి? ఒక 13-15 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి వరితోని, రకరకాల కెమికల్స్ వస్తాయి ఫార్మా కంపెనీస్కి ఇవ్వడానికి. కమర్షియల్గా దాన్ని బై ప్రోడక్ట్స్ తీసుకోవడానికి పక్కన ఫుడ్ పార్క్స్ వస్తాయి చేయదలుచుకుంటే. ఆ నీళ్ళని కరెక్ట్గా కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కావాలంటే రైతు వడ్లంతో బెనిఫిట్ రేషియో వర్కౌట్ కాదు. వడ్ల వరకు చూసినా కూడా పక్కన ఫుడ్ పార్క్ పెట్టాలి. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కాలువలు ఉన్నాయో, ఇప్పుడు సిద్దిపేట రంగనాయక సాగర్ కింద ఆయకట్టు ఉంది. మొదటిసారి వాళ్ళకు ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినాయి. అదివరకు ఏ ప్రాజెక్ట్ లేదు వాళ్ళకి. ఇమీడియట్గా ఏం చేయాలి? అక్కడ ఒక ఫుడ్ పార్క్ పెట్టాలి. పెట్టి వడ్ల నుంచి జొన్నల నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఒక 20 పైన ఉంటాయి. రెండింటికి కలిపితే 25 రకాలు ఉంటాయి. ఈ బై ప్రోడక్ట్స్ను ఈవెన్ పేలాల దగ్గర నుంచి, మొక్కజొన్న పేలాల దగ్గర నుంచి ఈ బై ప్రోడక్ట్స్ను తయారు చేయడానికి ఈ కంపెనీస్ పెట్టాలి. ఆడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. రైతులకు స్కిల్ కల్పించాలి. ఇండస్ట్రీ నడపడానికి వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీరింగు డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటారు. వాళ్ళకు వాటిలల్లో పనులు అప్పచెప్పాలి. రైతు కొడుకు మళ్ళీ నాగలే దున్నాల్సిన అక్కర్లేదు, లేదా ట్రాక్టర్ పట్టుకొని దున్నాల్సిన అవసరం లేదు. రైతు కొడుకు ఆ కంపెనీని నిర్వహించాలి. ఆ కంపెనీ నుంచి బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ చేసి ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ పనులన్నీ కూడా చేయాలంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? వరి పండిన రైతు కూల లేబర్కు డబ్బులు ఇస్తాడు వరి పండించిన రైతు. లేదా ఆ వడ్లను మార్కెట్ తీసుకుపోవడానికి ట్రాక్టరో లేకుంటే లారో ఎంగేజ్ చేస్తాడు. కానీ బై ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఎంతమంది అవసరం అవుతారు? చాలా అవుతారా? కాబట్టి ఇవన్నీ కూడా వీటి ద్వారా రెవెన్యూ రాదా ప్రభుత్వానికి? ఉదాహరణకు రైతు పంట పండించుకోవడానికి లేబర్ను పెడతాడు. లేబర్కు డబ్బులు ఇస్తే వాడు దాచుకుంటాడు. అవి దుకాణంలోకి వచ్చి బియ్యం కొనుక్కుంటాడు, ఇంకేమో కొంటాడు. మందుల షాప్ పోయి మందులు కొంటాడు. దాని మీద సేల్ ట్యాక్స్ రాదా? జిఎస్టీ రాదా? తర్వాత ఆ ధాన్యం తీసుకుపోవడానికి ట్రక్ పెడతారు, లారీ పెడతారు, లేకపోతే డీసీఎం పెడతారు. డ్రైవర్కి సాలరీ వస్తుంది, అమాలీస్కు డబ్బులు వస్తాయి. ఈ అమాలీసు డ్రైవరు మళ్ళీ ఎక్కడో ఖర్చు చేస్తారు, దాని మీద జిఎస్టీ వస్తుంది. తర్వాత అర్తిదారు దగ్గర తీసుకుపోతారు. ఆయనే ఈ వడ్లు కొన్న తర్వాత ఆయన వచ్చిన లాభం ఉంటుంది మళ్ళీ అమ్మేటప్పుడు. మళ్ళీ కొనడానికి ట్రాన్స్పోర్టు, అమ్మడానికి ట్రాన్స్పోర్టు. ఆ ట్రాన్స్పోర్ట్లో పనిచేసే లేబరు, డ్రైవరు, క్లీనర్ దగ్గర నుంచి మళ్ళీ దాన్ని వేరే కాడ అమ్ముతాడు. వచ్చిన డబ్బులతో మళ్ళీ ఆయన ఏదో ఒకటి పర్చేజ్ చేస్తాడు, సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, టీవీ కొనుక్కుంటాడు. అంటే ప్రతి లాభం కూడా ఇట్లా ఈ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇవి పోవడంలో ఈ మనీ చెల్లం అనేది అవుతున్నదో ప్రతి దగ్గర జిఎస్టీ వస్తుంది. అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చినాడు 29,000 కోట్లున్న ట్యాక్స్ ఆదాయము ఆయన దిగిపోయే నాటికి 1,12,000 కోట్లకు పోయింది. అంటే ఈ రకమైన ఉత్పత్తి వల్ల ఈ చెల్లమ్మలోకి వస్తుంది. రెండోది ఇంకొక మాట చెప్తా, వరి వల్ల ఒకటి వర్షాలు ఎక్కువ పడితే, రెండోది భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనికి లెక్క కట్టాలి కదా. ఎందుకంటే భూగర్భ జలాలు ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏదైతే పొలాలలో నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ వరి మొక్కల ద్వారా పైకి ఎవాపరేట్ అవుతుంది. ఎవాపో ట్రాన్స్పొరేషన్ అంటారు. ఈ ఎవాపో ట్రాన్స్పైరేషన్ వల్ల మేఘాలు అక్కడి నుంచి వర్షపాతం పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గడం, ఒక 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వరి పంటలు ఉన్న దగ్గర, వరి పంటలు కానీ ఇంకో పంటలు కానీ ఉన్న దగ్గర టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల
పెస్ట్ ఇట్లాంటివి కొంచెం కంట్రోల్ అవుతాయి. అంటే మా ఆరోగ్యాలల్లో మార్పు వస్తుంది. వీటితో పాటుగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. పొలాలలో నీళ్ళు ఇస్తాం కదా, ఆ కాలువల ద్వారా కానీ పొలాలలో నీళ్ళని నిల్వ చేస్తారు, దీనివల్ల కావచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా ఒక వరి పంట వల్ల వచ్చే రకరకాల ఇన్కమ్స్. ఎన్ని చెప్పాలి? సాయంత్రం 6 దాకా చెప్తా. కాళేశ్వరం ద్వారా భూసారం మంచిగా ఉంటుంది. పంటలు బాగా విస్తరించుంటే భూమి ఇదివరకు వేడెక్కి లోపలున్న ఏమంటారు ఫ్లోరా ఫానా అని అంటాం. బయోడైవర్సిటీకి సంబంధించిన కొన్ని వేల రకాల జీవులు పైన వేడెక్కినప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా చచ్చిపోతూ ఉంటాయి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నిటికి జీవితం వస్తుంది. ప్రకృతి మళ్ళొకసారి పరవశిస్తుంది. జలాశయాల్లో నీళ్ళు రావడం వల్ల వలసపోయిన వాళ్ళు తిరిగి వస్తారు. వలసపోయిన కొంగలు కూడా తిరిగి వస్తాయి. ఎక్కడ చూసినా పక్షులు కనబడుతూ ఉంటాయి. భూసారం మంచిగా అవుతుంది కల్టివేషన్ వల్ల. ఆ తర్వాత మనకు ఈ ప్రకృతిలో వచ్చే ఈ పాజిటివ్ చేంజెస్ వల్ల మళ్ళీ ఆరోగ్యాల మీద మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత నదుల నీళ్లు తాగడం వల్ల భూగర్భ జలాలు తాగిన దానికి నదుల నీళ్ళు తాగిన దానికి చాలా తేడా ఉంటుంది. పిహెచ్ వాల్యూ ఇది మనకేంటంటే మినిమం 7.2, 7.3 ఉంటుంది నదుల నీళ్ళల్లో. ఇది బిస్లరీ ఇట్లాంటి బాటిల్స్లలో ఉండదు. అంటే ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం మనం. ఇది బ్యాలెన్స్ అవుతుంది. మన బాడీ పిహెచ్ ఎంత ఉంటుందో నదుల నీళ్ళలోనే అంత పిహెచ్ ఉంటుంది. అది రోగాలను రాకుండా నివారిస్తుంది. దానివల్ల ఆరోగ్యశ్రీ పైసలు మిగులుతాయి. రైతుల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఇది దవాఖాన పెట్టే పైసలు దుకాణంలో ఏమైనా కొనుక్కుంటే మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. అంటే ఈ రైతులకు పంటలు పండడం వల్ల వచ్చే బెనిఫిట్సే చెప్తున్నాను నేను. ఇట్లా మనం లెక్కలు తీస్తే నీళ్ళని ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు రిజర్వాయర్లలో నీళ్ళుంటే పక్కన కంచెలలో గడ్డి మొలుస్తుంది, ఆ మాయిశ్చరు వాటితోని. తర్వాత ఒక గౌన్లైనకు తాడి చెట్టు కళ్ళు పారుతుంది పక్కన నీళ్ళుంటేనే. నీళ్ళు లేకపోతే కళ్ళు పారది. తాడి చెట్లకు ఇతర చెట్లకు ఊటలు ఉంటాయి. ఈ భూగర్భ జలాలు ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి. వీళ్ళు కాళేశ్వరం కింద ఆయకట్టు ఎంత అని లెక్క కడతారు. కానీ గోదావరిలో 150-200 కిలోమీటర్ల నీళ్ళు నింపడం వల్ల అండర్ గ్రౌండ్ సీపేజ్ వాటర్ అంతా కూడా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడెక్కడో బోర్లకు బావులకు ప్రాణమిస్తుంది. అంటే కాళేశ్వరంతో డైరెక్ట్ వచ్చే ఆయకట్టే చూస్తున్నారు. ఇండైరెక్ట్ ఆయకట్టు కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది. ఇవాళ తెలంగాణ అంతా కూడా ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఎండిపోయిన బోర్లు బావులు అన్నీ కూడా మళ్ళీ నీళ్ళతోని జలకల్లాడుతున్నాయి. ఇలా కొంచెం దవ్వంగానే నీళ్లు పడుతున్నాయి. ఇలా తెలంగాణలో బావి దవ్వండి నీళ్లు పడతాయి. ఒకప్పుడు బోర్ వేసినా నీళ్లు పడలేదు. సో ఆ ఇండైరెక్ట్ ఆయకట్టు అంతా కూడా కాళేశ్వరం యొక్క ఎఫెక్ట్. ఇవాళ వాగుళ్ళల్లో నింపారు. ఎండాకాలంలో కూడా వాగులు బారినాయి. నిండు చెరువులన్నీ కూడా మండు వేసవిలో అలుగులు దునికిన సన్నివేశాలను మనం చూడగలిగాం. వాటి వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది. ఎందుకు వరుసగా 5-6 నెలల నుంచి వర్షాలు పడుతున్నాయంటే దీని ఎఫెక్టే. ఈ నీళ్ళన్నీ కూడా ఎప్పటికీ ఎవాపరేట్ అవుతూ మనకు ఎప్పటికీ వర్షాలు కురిపిస్తూ ఉన్నాయి. పచ్చదనం పెరిగింది బాగా ఎక్కడ చూసినా కూడా. తర్వాత జీవులకు మేయడానికి గడ్డి ఉంటుంది. వాటి వల్ల గొల్లలు కుర్మలు వాళ్ళ దాంతోపాటు గొర్రెల స్కీమ్ వల్ల ఎంతో కొంతమందికి అయితే వచ్చినాయి కదా. మొత్తం స్కామ్ ఈ విషయాలను వాళ్ళ విమర్శ చేసే వాళ్ళకు లేదా ఆరోపణ చేసే వాళ్ళకు అంత లోతుగా ఆలోచిస్తలేరు వాళ్ళు. వాళ్ళకు కేసీఆర్ మీద కోపం ఉంది. కేసీఆర్ మీద కోపం ఎందుకు ఆయన మీద కోపం ఎందుకున్నది అనేది ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది. కేసీఆర్ మీద కోపం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వం చెప్పే లెక్కల వరకే పరిమితమై అంచనా ఎత్తారు. ఇప్పుడు ఇంకా చెప్తాను నేను, ఇంకా కంప్లీట్ కాలే. ఇప్పుడు గొర్రెలు మేకలున్నాయి. గొర్రెల మేకలు అయితే పెరిగినాయి కదా తెలంగాణలో. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే పెరిగినాయి. నేను అనుకుంటా గొల్లాయన కుర్మాయనే క్రీస్తు పూర్వం నుంచి కూడా గొర్రెలు కాస్తున్నారు. వాళ్ళు గొర్రెలే అమ్ముతున్నారు. ఎందుకు అమ్మాలి గొర్రెలు? అల్కబీర్ లాంటి ఒక పరిశ్రమ ఎందుకు పెట్టారు? అల్కబీర్లకి అలా ఒక ఎద్దు పోయిందంటే తోకకున్న ఎంట్రికల దగ్గర నుంచి కడుపుల్లో ఉన్న మలము మూత్రం దగ్గర నుంచి కొమ్ముల దగ్గర నుంచి తోలు దగ్గర నుంచి ప్రతిదీ కమోడిటీ అయింది. గల్ఫ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నిటినీ. నీ గొర్రెలను మరి ఎందుకు కషాయానికి అమ్మాలి? ఎందుకు కట్టుకోనికి గొర్రెలు అమ్మాలి? మాంసం పచ్చడి పెట్టరాదా? తోలు పరిశ్రమ ఆయన ఉపయోగించుకోరాదా? టానరీస్కి గొర్రెలు అమ్మకూడదా? అంటే వాళ్ళకు కూడా ఇండస్ట్రీ పెట్టాలి. వాళ్ళ పిల్లల్ని గొర్రెలు గాయమని చెప్పొద్దు. వాళ్ళ పిల్లల్ని ఈ ఇన్స్టిట్యూషన్ లాగా ఒక ఇండస్ట్రీ పెట్టాలి.
కావాలంటే ఫార్మ్స్ పెట్టాలి, షీప్ ఫార్మ్స్ పెట్టాలి, గోట్ ఫార్మ్స్ పెట్టాలి, తోలు పరిశ్రమ పెట్టాలి. అందులో నుంచి వచ్చే రకరకాల ప్రోడక్ట్స్తోని ఎరువులు తయారు చేయాలి. మేక పేగుళ్ళల్లో ఉండే మలం మూత్రంతో ఎరువులు తయారు చేయాలి. వీటితో పాటుగా చేపలు పెంచుతున్నారు. వాళ్ళు చేపలు ఎందుకు అమ్మాలి? చేపలు అమ్మిన తర్వాత ఇలా రేటు తగ్గింది. కొర్రమీనులు ఇవాళ బొమ్మె చేపలు మార్కెట్లో 650, 700 ఉనుక్కొని తిన్నాను నేను తెలంగాణ ఉద్యమ కాలంలో. ఇవాళ 300 దొరుకుతున్నాయి. అవి తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. ఇండైరెక్ట్ బెనిఫిట్ చాలా ఉంటుంది చేపల వల్ల. చేప అనేది గుడ్ ప్రోటీన్. ఈ మాంసం కంటే చేప ఈజ్ ఎ గుడ్ ప్రోటీన్. అదొక రకంగా వెజిటేరియన్స్ కూడా తింటారు, బ్రాహ్మణ్స్ కూడా తింటుంటారు. ఈ ఫిష్తో పచ్చళ్ళు పెడితే ఇవాళ విదేశాలలో పెద్ద డిమాండ్ ఉంది. ఫ్రెష్ వాటర్ ఫిష్, సముద్ర ఫిష్లల్లో ఇవి వస్తున్నాయి, ఏది మెర్క్యూరీ వస్తున్నది. సముద్రం చేపలు తినొద్దు అంటున్నారు. సముద్రం చేపలలో ప్లాస్టిక్ వస్తున్నది. సముద్రాలంతా కలుషితం అయిపోయినాయి. నానో ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్. నువ్వు సముద్రపు చేప ఏది కోసినా కూడా మైక్రో ప్లాస్టిక్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ నీకు ఫ్రెష్ వాటర్ ఫిష్లో మైక్రో ప్లాస్టిక్స్ తక్కువ. ఎక్కడైతే చెరువులు మంచిగా ఉన్నాయో, ఆ నదులు మంచిగా ఉన్నాయో ఇక్కడ అంత పొల్యూట్ కాలేదు ఇంకా. సో ఇవాళ ప్రపంచం అంతా డిమాండ్ ఉంది ఫ్రెష్ వాటర్ ఫిష్కి. ఎందుకు ఎక్స్పోర్ట్ చేయవు? ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఎందుకు పెట్టావు? ఫిషరీస్ మినిస్ట్రీ పెట్టి ఫిషరీస్లో ఇంట్రెస్ట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి 100 దేశాలకు తెలంగాణ నుంచి చేపలు ఎగుమతి చేయవచ్చు కదా. ఆ చేపలను పచ్చడి ఎగుమతి చేయవచ్చు కదా. ఇవన్నీ చేసినాక కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత ఉంటుంది? ఇవి అర్థం కావాలి కదా. టూరిజం పరిశ్రమను డెవలప్ చేయాలి తెలంగాణలో. కేసీఆర్ గారు రిపోర్ట్లు రెడీ చేయించి పెట్టారు ఏజెన్సీలతో. ప్రతి కాళేశ్వరం దగ్గర కానీ, రామగుండం దగ్గర కానీ, సుందిల్లా, అన్నారం వీటిలల్లో. అదే కాకుండా ఈ రంగనాయక సాగరు, రిజర్వాయర్సు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నాయి. ఇక్కడ సినిమా పరిశ్రమ అక్కడ పోయి బోట్లో షికారు చేయవచ్చు కదా. హీరోయిన్లు ఫౌంటైన్స్ దగ్గర పాటలు పాడుకోవచ్చు కదా. మరి కేసీఆర్ 10 సినిమా కోసం ఏం చేయలేదు కదా. ఆయన ఏజెన్సీలతో రిపోర్ట్ అంతా చేయించాడు ఆ టైంకు. తర్వాత నావిగేషన్, టూరిజంకు పరోక్షంగా ఎంత ఇన్కమ్ ఉంటుంది? ట్యాక్సీ డ్రైవర్లు, కార్లు, హోటళ్ళు, ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ఇవన్నీ కూడా చేయాలి కదా. మరి ఆ రిపోర్ట్స్ మూలుగుతున్నాయి టూరిజం డిపార్ట్మెంట్లో. గెస్ట్ హౌస్లు కట్టియవచ్చు కదా. ఎక్కడెక్కడికో పోయి ఉంటున్నారు, ఆడెందుకు ఉండకూడదు? యాదగిరిగుట్ట మీద ఎంత అద్భుతంగా డెవలప్ చేశారు. అంటే టూరిజాన్ని పెంచడానికి వాటర్ టూరిజానికి సంబంధం ఉంటుంది. తర్వాత నావిగేషన్ కోసం సర్వేలు చేయించి రిపోర్ట్స్ అన్నీ కూడా ఏజెన్సీలతో తయారు చేయించారు. వాటికి డబ్బులు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి అవి దుమ్ము దులిపి వాళ్ళ నావిగేషన్కి ఎందుకు ఏర్పాటు చేయరు? ఇవాళ గోదావరిలో 150 కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి కదా, నావిగేషన్కి ఏర్పాటు చేయవచ్చు కదా. అంటే విజన్ లేదు, కాళేశ్వరాన్ని తిడుతూ ఉంటారు. వీళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే వైబుల్ ఎట్లా చేయాలని ఆలోచించండి. ఇంకోటి కరెంట్ ఖర్చు అంటున్నారు. కరెంట్ ఖర్చు లేకుండా నేను చెప్తాను. ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా కరెంటు సేవ్ అవుతుంది కదా. ఓన్లీ మనం ఇళ్ళల్లో ఏసీలు పెట్టుకుంటాం తప్ప మూడు షిఫ్ట్లల్లో పరిశ్రమలు జరిగేది చాలా తక్కువ. 3 షిఫ్ట్లలో పరిశ్రమలు ఎక్కువ లేవు. 100 పరిశ్రమలు ఉంటే 1, 2, 3 షిఫ్ట్ నడుస్తాయి రాత్రి. మిగతా పరిశ్రమలు 3వ షిఫ్ట్ నడవాయి. మరి ఆ టైంలో పవర్ అంతా ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్ల స్విచ్లు బంద్ చేస్తారా? టర్బైన్లు ఆపరు. స్టార్ట్ అయిందంటే అది రోజుల కొద్దీ నడుస్తుంటుంది, నిరంతరం నడుస్తుంది. మరి ఏమైనా టెక్నాలజీ ఉన్నదా? కరెంటును దాచుకొని పొద్దుగాల వాడుకోవడానికి బ్యాంకులో పెట్టుకున్నట్టుగా. లిథియం బ్యాటరీస్లలో చిన్న కొన్ని కిలోవాట్స్ ఆపగలుగుతాయి కానీ అవి మెగావాట్లు ఆపవు. మరి ఏం చేయాలి ఆ కరెంటును? అవి ఎవాపరేషన్ లాస్ కింద చూపెడుతున్నారు. మరి నువ్వు మోటార్లు ఆన్ చేసినప్పుడు రాత్రి స్విచ్ ఆన్ చేసి పొద్దుగాల స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా. ఇప్పుడు పంపులు నడిపించవచ్చు కదా దాంతో, అవునా కదా? అది దానికి ఛార్జ్ చేస్తారా? బిల్లు లెక్క కడతారా దానికి? ఎట్లాగ ఎవాపరేట్ అయ్యే కరెంటే కదా అది. ఇంకోటి నీకు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్లై చేసినాడు, సోలార్ లేదు మనకి. అప్పుడు ఎంత రాశారు? ₹6.50 యూనిట్ అని రాశారు. ఇప్పుడు ₹2.60 మనకు యూనిట్ దొరుకుతున్నది. కరెంట్ ఖర్చు తగ్గిందా లేదా? రెండవది, కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్. ఈ 5 పంప్ హౌస్ల కింద బాహుబలి పంపులున్నాయి, గాయత్రి, నందిమేడారం. అంటే ఎక్కువ కరెంటు యూజ్ అయ్యేది వీటి కిందనే కదా. ఒక్క పంపు కింద కూడా 1 ఎకరం భూమి లేదు. మేడిగడ్డ దగ్గర నుంచి నందిమేడారం, గాయత్రి పంప్ హౌజుల దాకా 1 ఎకరం ఆయకట్టు లేదు.
కాళేశ్వరం ఆయకట్టు అంతా ఉన్నది మిడ్ మానేర్ దగ్గర నుంచి, మిడ్ మానేర్ ఆయకట్టు ఉన్నది. మిడ్ మానేర్ దగ్గర నుంచే కాళేశ్వరం అనేది ఆయకట్టు ఉంటుంది. ఒకవేళ శ్రీరామ్ సాగర్కు వరద వచ్చింది అనుకుందాం, నేరుగా వరద కాలువ నుంచి మిడ్ మానేర్లో పడతాయి. నీళ్ళు రాలేదనుకో, డైరెక్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ ఇన్ని ఆన్ చేస్తే మిడ్ మానేర్లోకి నీళ్ళు వస్తాయి. అయితే వరద వచ్చినప్పుడు వరదతోనే మలన సాగర్ నిండుతుంది, వరదతోనే కొండపోచమ్మ, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మిడ్ మానేర్ అన్నీ వరదతోనే నిండుతాయి. మరి కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే 2-3 ఏళ్ళ నుంచి పంపులే ఆన్ చేయలేదు కదా, మరి ఎట్లా లెక్క కడతావు? ఇచ్చడానికైనా బుద్ధి ఉండాలి కదా, ఎట్లిస్తాడు? ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే. ఉదాహరణకు నదుల అనుసంధానం ఉన్నది. ఇప్పుడు కావేరిని మహానదితో కలపాలి, గోదావరితో కలపాలని ప్లాన్లు వేస్తున్నారు. దాని కాస్ట్ బెనిఫిట్ రేషియో వస్తుందా? ఎందుకంటే కొత్త ఆయకట్టు లేదుగా, ఉన్న ఆయకట్టే కదా. మరి ఇంకా కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికేమో జాతీయ డబ్బులు ఇస్తావు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా నదుల అనుసంధానం కదా, ఇది నదుల అనుసంధానం కాదా? మనకు శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వస్తే మనం శ్రీరామ్ సాగర్కు పునరుజ్జీవ పథకం ఎందుకు పెడతాం 20,000 కోట్లతోని? ఎందుకు వరద కాలువల్లో 2 పంపులు పెట్టాం? తర్వాత సింగూరుకు పైనుంచి మంజీరాల నీళ్ళు వస్తే మలన సాగర్ నుంచి సింగూరుకి ఎందుకు నీళ్ళు తీసుకుపోతాం? మిడ్ మానేర్కు నీళ్ళు వస్తే మన అప్పర్ మానేర్కు కనుక కుడలేరు వాగు ద్వారా నీళ్ళు వస్తే కొండపోచమ్మ నుంచి కుడలేరులకు నీళ్ళు ఎందుకు ఇచ్చి పెడతాం మనం? అంటే పైనుంచి నీళ్ళు వస్తలేవనే కదా. అంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు గ్యాప్ ఆయకట్టు ఉన్నది, ఎంత ఉన్నది? 46% కంటే ఎక్కువ ఉన్నది. పాత ప్రాజెక్టుల కింద నీళ్ళు అందని ఆయకట్టు 46% ఉంది. సగానికి సగం ఉన్నట్లు. సగానికి సగం ఉంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీకి అయితే లిఫ్ట్ స్కీమ్ కదా, అది 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి 1,20,000 ఎకరాలకు కూడా వస్తుంది. జూరాలో కూడా అంతే, అంతే. శ్యాంప్రసాద్ రెడ్డి కళాలో నీళ్లు పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన కృషి అది, ఆయన పనిచేశాడు ఆ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి. ఆయనే సర్వే చేయించాడు. తీసుకుపోయి పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరు సర్వే చేస్తున్నారు కదా ఎంత ఉన్నది అని అంటే వాళ్ళు చెప్పే లెక్కలు రాసుకుంటే 1,20,000 ఎకరాలకు కూడా నీళ్ళు వస్తారు పంపులు ఆన్ చేసినా కూడా. అంటే గ్యాప్ ఆయకట్టును దేశవ్యాప్తంగా ఉన్నది గ్యాప్ ఆయకట్టు. ఈ థర్డ్ క్లాస్ రూల్స్ అన్ని పెట్టుకొని 1:1 ఉండాలి ఏ ప్రాజెక్ట్ అయినా అని చెప్పి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. నదుల అనుసంధానానికి 1:1 ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇవన్నీ కేసీఆర్ మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారా? లేదు, కేసీఆర్ని కలవక నేను 1.5 year 2 years అయింది. అంత ముందు ఆయన ఎలక్షన్లో పోయినప్పుడు 1-2 దగ్గర హెలికాప్టర్ దగ్గర నమస్తే పెట్టిన, అంతే తప్ప ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ 2 years నేను కలవలేదు ఆయనను. అధికారం పోయినాక కూడా బర్త్డే విషయం చెప్పడానికి పోయినా తప్ప నేను ఆయన కలవలేదు. కాబట్టి ఆయన గురించి నేను ఇవన్నీ కూడా ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటేనే మాట్లాడలేదు. ఆయన ప్రాజెక్టు ఇప్పుడు ఆయన బ్రెయిన్ చేయలేదు, అసలు ఈ విషయాలు కూడా ఆయన నోటీసులు లేవు. ఇప్పుడు దీన్ని నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కింద పరిగణించాలనేది మొట్టమొదటిసారిగా నేను బుచ్చన్న ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కొత్త కోణం, ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఎత్తేయాలని చెప్తున్నా. ఇది కూడా మొదటిసారి చెప్తున్నా మీ ఛానల్ ద్వారా. 1972 ఇండియన్ ఇరిగేషన్ రిపోర్ట్లో ఉన్న ఆ థర్డ్ క్లాస్ నిబంధనను ఎత్తేయాలి. మరి అప్పుడు ఆ థర్డ్ క్లాస్ నిబంధన కాదు. అప్పుడు ఎందుకు పెట్టిందంటే అప్పుడు ఇన్ని లిఫ్టులు లేవు, లిఫ్ట్లు అవసరం లేదు. అప్పుడు మినిమం ఏ ప్రాజెక్టు కట్టినా వయబిలిటీ కోసం పెట్టారు. పెట్టినందుకు నేను తప్పట్టట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వయబుల్ కాదు, అది తీసేయమని చెప్తున్నాను నేను. ప్రభుత్వం కూడా తన సొంత డిపార్ట్మెంట్లను మోసం చేస్తూ ఉన్నది. నదుల అనుసంధానానికి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇలా 13 లక్షల కోట్లు కావాలి నదుల అనుసంధానానికి. నీ 13 లక్షల కోట్లు 1:1 కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కావేరీలో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నావు కదా, కొత్త ఆయకట్టుకి ఇవ్వట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో దీనికి వేస్తారు కావచ్చు. నేనేమంటున్నా, ఇది కూడా నదుల అనుసంధానంలో భాగంగా పరిగణించాలి. ఎట్లా? ప్రాణహిత, గోదావరి, మంజీరా, మానేరు ఈ 4 నదులను ఒకే బేసిన్లో ఉన్నాయి. మళ్ళీ మా గోదావరి బేసిన్లో ఉన్నాయి. ఇప్పుడు వేరే బేసిన్లోకి వెళ్ళి ఇంకో బేసిన్ షిఫ్ట్ చేస్తా, లేదు వేణుగంగా, నల్గంగా. ఇక్కడ అట్లా కాదు, ఒకే బేసిన్లో ఉన్న ట్రిబ్యూటరీస్ ఇవి. ప్రాణహితలో నీళ్ళు ఉన్నాయి, మంజీరాలు లేవు, మానేరులు లేవు, గోదావరిలో లేవు. కాబట్టి ప్రాణహిత నుంచి గోదావరి తీసుకొస్తున్నాం, గోదావరి నుంచి మంజీరా తీసుకుపోతున్నాం, మానేరు తీసుకుపోతున్నాం. ఈ మొత్తం ఆయకట్టు ఉన్నది ఈ బేసిన్లలోనే. ఇప్పుడు మీరు చేసేదానికేమో దేశం మొత్తంలో ప్రజల డబ్బు ఖర్చు పెడతారు, మేం చేసేదానికేమో రాష్ట్రం ఖర్చు పెడుతుంది.
రాష్ట్రం ఖర్చు పెడితే అడ్డగాళ్ళు వేస్తారు. సరే వాళ్ళంటే ఏసీలు రాజకీయాలు ఉన్నాయి, కానీ ఉద్యమ సహచరులకేం పుట్టింది, ఈ మేధావులకేం పుట్టింది? నీళ్ళ కోసమే కదా తెలంగాణ తీసుకొచ్చింది. ఆత్మహత్యలు అర్థం కావా? 35,000 మంది బలిదానాలు పట్టావా? కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసి ఓ పెద్ద మనిషి అంటాడు, జేఏసీ నాయకుడిని ఉన్న వ్యక్తి, నీళ్ళని ఎక్కడన్నా పైకి తీసుకుపోతారా అన్నాడు. అది ఆయన అనాల్సిన మాటేనా? నీళ్ళని ఎవరైనా కిందికి పారితే నీళ్ళు కానీ పైకి తీసుకుపోతారా అన్నారు. సరే ఎవరైనా ఆంధ్ర అంటే అర్థం ఉంది, నీకేం పుట్టింది? నువ్వు ఎట్లా మాట్లాడతావు? అమరవీరుల త్యాగాలేంటి? ఎందుకోసం చచ్చిన వాళ్ళు? నీళ్ళు రావడం వల్ల రైతుల ముఖాలలో సంతోషాలు కనబడట్లేదా? ఇవాళ రాకపోయినా రేపు వస్తాయని ఒక ఆశతో బతకడం లేదా వాళ్ళు? కాస్ట్ బెనిఫిట్ రేషియో పేరుతోని ఇంత ఘోరంగా కాళేశ్వరం ప్రాజెక్టును మీరు క్రిటిసైజ్ చేస్తారా? ఎందుకో మీరు కాళేశ్వరం అంటే ఎమోషన్ అవుతున్నారు. నేను చెప్పిన దానిలో ఎమోషన్తో పాటు కంటెంట్ ఉంది, కానీ నేను 2-3 సార్లు చూసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరన్నా అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టును అర్థం చేసుకోలేనోడు తెలంగాణ తెచ్చి వేస్ట్. తెలంగాణ ఎందుకు వచ్చింది అనే దానికి అర్థం లేదు వాళ్ళ దగ్గర. ఒకవేళ ఇప్పుడు ఘోష్ కమిటీ రిపోర్టు ఆ విషయంలో ఇవాళ ఇచ్చిండ్రు ఘోష్ కమిటీ. ఏం ప్రభుత్వం నిర్ణయం ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏముంటుంది ఘోష్ కమిటీలో? ఏం తెలుస్తుంది? ఘోష్ కమిటీ ఏం తెలుస్తుంది? వాళ్ళు టెక్నికల్గా ఎగ్జామిన్ చేసింది ఏం లేదు. అవినీతి గురించి అందులో ఎజెండాలో లేనే లేదు. వాళ్ళ ఎజెండాలో అవినీతి గురించి లేనే లేదు. అవినీతి గురించి ఎంక్వైరీ జరగలేదు. టెక్నికల్ వాటి విషయాలలో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీదనే ఆయన ఆధారపడాలి. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లకు వెళ్ళి కొన్ని కోట్ చేస్తారు. వీళ్ళు ఇంజనీర్ల ఎవిడెన్స్లకి వెళ్ళి కొన్ని కోట్ చేస్తారు. కొంతమంది ఇంజనీర్లు ఎవరైతే O&M కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల నెగ్లిజెన్స్ చేసి ఉండొచ్చు, వాటి మీద కామెంట్ చేస్తారు. దానివల్ల ఏమైతే కొత్తగా 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ కమిటీ ఇచ్చింది. ఆ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన దానికంటే గొప్పగా వీళ్ళేం రాయగలుగుతారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే కాళేశ్వరం యొక్క విశ్వరూపాన్ని పీసీ ఘోష్ గారు ఆవిష్కరిస్తారనుకుంటున్నా. కనీసం ఆయన చెప్తున్నా వీళ్ళ జ్ఞానోదయం అయిద్దని నాకున్నది. దానిలో ఒక పాజిటివ్ అంశాన్ని బయటికి తీసుకొస్తాడు అనేది నాకుంది. చాలా విచిత్రంగా ఉంది స్టేట్మెంట్. పైగా మీరు విశ్వరూపం. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విశ్వరూపాన్ని కనీసం ఘోష్ గారని ఆవిష్కరిస్తారని నమ్ముతున్నాను నేను.